ఇప్పుడొచ్చిన పంచదంతా గద్దర్ అన్నకు పద్మ అవార్డు ఎందుకు ఇయ్యాలి అన్న లొల్లే అయిపోయింది. దీని మీద బండి సంజయ్ బాగానే కూతలు కూసిండు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇయ్యం అని కుద్దు బయటకే అంటుండి మాట. మళ్ళీ ఎందుకు అట్లా అంటుండంటే, మొన్న పద్మ అవార్డులను ప్రకటించుకుంటా కేంద్రం కొన్ని పేర్లు విడుదల చేసింది కదా, అయితే అందులో గద్దర్ పేరు ఎందుకు ఇయ్యలే అని గిట్లనే కొందరంటే ఇక బండి సంజయ్ సారు దానికి గిట్ల జవాబిచ్చుకుంటూ వచ్చిండు. చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం వహిస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఎట్లిస్తాం గద్దర్ అవార్డు? ఆయన భావజాలం ఏంది? ఎంతో మంది భారతీయ జనతా పార్టీ నేతలను చంపిన వాళ్ళ గద్దర్ ఒకడు. ఎంతో మంది మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిండు. బరాబర్ ఇయ్యం, వెనుక కోయి అసలు భయపడే ప్రసక్తి లేదు, ఏం చేసుకుంటారో చేసుకోరి అని సూటిగా తెగేసి చెప్తుండు. మా కార్యకర్తను చంపినప్పుడు ఏఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేస్తే గద్దర్ పేరు కూడా తేలిందన్లా. అసొంటోన్కి అవార్డు ఎట్లిస్తాం? అందుకే పక్కా ఇయ్యం, అందుకే కేంద్రం ఆయన పేరు ప్రకటించలే అని గద్దర్ గురించి మాట్లాడుకుంటేనే ఇటు నిన్న పొన్నం సార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు ఇట్లా కౌంటర్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలైతే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెను, దావుద్ ఇబ్రాహిం ఏదైనా పేరు పెట్టుకోండి, అంతేగాని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలకు కేంద్రం పేరే పెట్టాలా వద్దా? పేరొకంది ఊరొకంది అన్నట్టు చేస్తే మాత్రం అస్సలు ఊకునేది లేదు అని గట్టిగా వార్నింగే ఇచ్చిండు. మళ్ళీ ఈ పంచాది ఏడుదాకా సాగుతుందా అన్నది చూడవలసిందే. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు కదా నారా లోకేష్, అందులో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు దిమ్మ తిరిగే జవాబు చెప్పిండు. అసలు జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదో అందరు కిరికయ్యేటట్టు చెప్పుకొచ్చింది. ఇట్లా నారా లోకేష్ మీడియా ముంగట్టుకొచ్చి మాట్లాడుతుంటే గిట్లనే మాటల మాట, ఎందుకు సార్ వైకాపా పార్టీని ఇడిచి చాలా మంది రాజీనామా చేస్తుర్రు అని అడిగితే తల్లికి చెల్లెకే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, అసోంటిది పార్టీ నాయకులకు ఎందుకుంటది చెప్పుర్రి అనుకుంటా మాట్లాడుకొచ్చింది. ఇట్లా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేకాదు కొందరికి నోర్లుకోక దావోస్ టూర్ మీద అసత్య ఆరోపణలు చేస్తుర్రు. జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదు? 7 నెలల మా ప్రభుత్వంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మొత్తం 4.10 లక్షల ఉద్యోగాలు ఈ కంపెనీల ద్వారా వస్తాయి. కియా కంపెనీని ఎవరు తీసుకొచ్చిర్రో అందరికి తెలుసు. కియా, టీసీఎస్ క్రెడిట్ వాళ్ళ అకౌంట్లు వేసుకోవాలని చూస్తుర్రు. ఆల్రెడీ అమర్ రాజా కంపెనీని వేధించి ఎల్లగొట్టిర్రు. ఇప్పటికే జగన్ పాలన వల్ల 3 ప్రాంతాల ప్రజలు నష్టపోయిర్రు. ఇక ఇప్పటి సంది కథ అలాగుంటది. అందరు బతుకులు మారబోతున్నాయి అని పబ్లిక్ కు మంచి భరోసానిచ్చిండు లోకేష్. ఇక మరి మాటలు ఉత్త మాటలలోనే ఉండబోతున్నాయా లేకుంటే చేతల దాకా కూడా మారబోతున్నాయా అన్నది ముందు తెలుస్తుందని ఎదురు చూస్తుర్రు లోకేష్ మాటలు చెవులారిన్న పబ్లిక్.